వీడియో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. మీ సపోర్ట్ ఉంటే ఈ వీడియో ముందుకు జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్. కాశీ దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో పారిజాతం చూస్తుంది. ఇదేంటి ఈ టైంలో వచ్చాడు వీడు? వస్తే నా దగ్గరికి రావాలి కానీ దీప దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఇప్పుడు స్వప్న గురించి దీప దగ్గర చెప్పాడంటే శ్రీధర్ రెండో పెళ్లి విషయం గురించి తెలిసిపోతుంది. మా ఇంటి పరువంతా రోడ్డుకు వచ్చినట్టే. ఇక నా మనవరాలి పెళ్లి కూడా జరగదు. ఇలా జరగకూడదు అంటూ కాశీని ఫాలో అవుతుంది పారిజాతం. ఇక దీప దగ్గరికి కాశీ వెళ్తాడు. ఏంటి కాశీ ఈ టైంలో వచ్చావు అని దీప అంటుంది. అక్క, ఎలాగైనా స్వప్న పెళ్లి ఆపాలి అని కాశీ అంటాడు. పెళ్ళ ఏమైంది అని అడుగుతుంది దీప. రేపు ఉదయం 11 గంటలకి వేరే అబ్బాయితో స్వప్న పెళ్లి చేస్తున్నారు అని కాశీ అంటాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని దీప అంటుంది. నిన్న రాత్రి స్వప్నని కలుద్దామని వెళ్తే ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటాడు కాశీ. ఇంతలో పారిజాతం రావడం గమనించిన దీప, మీ నానమ్మ వస్తుంది, ఈ విషయం ఆవిడతో అనకు అని అంటుంది దీప. సరే అక్క అని అంటాడు కాశీ. ఇక పారిజాతం వస్తుంది. ఏంటి కాశీ ఇలా వచ్చో? నీకు ఈ నానమ్మ కన్నా దీప ఎక్కువైపోయిందా అని అంటోంది పారిజాతం. నువ్వైతే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా అని కాశీ అంటాడు. అమ్మో, దీని దగ్గరే స్వప్న గురించి చెప్పేలా ఉన్నాడు అంటూ డైవర్ట్ చేస్తూ సర్లే గాని దేనికొచ్చావు అని అడుగుతుంది పారిజాతం. ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది అని కాశీ అంటాడు. దానికి దీపను పిలవడానికి వచ్చావా అని పారిజాతం అంటుంది. పూర్తిగా ఏది వినవా అని కాశీ అంటాడు. పార్టీకి క్యాటరింగ్ ఇద్దామని వచ్చాను అని అంటాడు కాశీ. క్యాటరింగ్ అంటే అని పారిజాతం అంటుంది. పార్టీ భోజనాలకి అక్కని వంట చేయమని అడగడానికని వచ్చాను అని అంటాడు కాశీ. నువ్వేనయ్యం దీపకి బేరాలనే తీసుకొస్తున్నావు అని పారిజాతం వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక అక్క, నేను బయలుదేరుతాను, నీకు గుర్తుంది కదా ఉదయం 11 గంటలకి అని కాశీ అంటాడు. ఏంటి అని అడుగుతుంది పారిజాతం. అదే భోజనాలు క్యాటరింగ్ అని చెప్పాను కదా అని కాశీ అంటాడు. నువ్వేమి కంగారు పడకు కాశీ, నేను చూసుకుంటాను అని దీప అంటుంది. ఇక కాశీ బయటికి వచ్చేస్తాడు. వెంటనే పారిజాతం కాశీ దగ్గరికి వచ్చి, నువ్వు నిజం చెప్పు, స్వప్న గురించి దీప దగ్గర చెప్పావా అని అడుగుతుంది. లేదు, నిజంగానే క్యాటరింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని కాశీ అంటాడు. ఇక మెల్లిగా పారిజాతం కాశీ పెళ్లి గురించి కదలేస్తుంది. నా పెళ్లికి తొందర ఏముంది, 2 నెలలు ఆగమని చెప్పాడు కదా, ఇంక ఏం లాభం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వాళ్ళ నాన్న గట్టిగా ఇచ్చినట్టుగా ఉన్నాడు అని పారిజాతం అనుకుంటుంది. ఇక పెళ్ళి ఆపడానికి దీప ప్లాన్ చేస్తూ ఉంటుంది. సుమిత్ర దగ్గరికి దీప వస్తుంది. అమ్మా, రేపు ఉదయం మీరు గుడికి రావాలి అని అంటుంది. తప్పకుండా వస్తాను, ఎప్పుడు రావాలి అని అడుగుతుంది సుమిత్ర. రేపు ఉదయం 10 గంటలకల్లా మీరు గుడి దగ్గర ఉండండి అమ్మా అని దీప అంటుంది. అదేంటి, నువ్వు నాతో కలిసి రావడం లేదా అని సుమిత్ర అంటుంది. లేదమ్మా, నాకు కొంచెం చిన్న పని ఉంది, నేను ఆటోలో వస్తాను, మీరు వెళ్ళండి. అమ్మా, మీరు ఒక్కరే గుడికి రండి అని అంటుంది దీప. ఏ దీప, ఎందుకు? అయినా ఇంట్లో అత్తయ్యగారు రారు, అలాగని బలవంతం చేస్తే జోష్న వస్తుంది, కానీ నేను ఒక్కరిదాన్నే వస్తానులే అని సుమిత్ర అంటుంది. ఇక అక్కడి నుంచి దీప వెళ్ళిపోతుంది. ఇక స్వప్నని పెళ్లికి శ్రీధర్ కావేరి రెడీ చేస్తారు. నాకు ఈ పెళ్లి వద్దు డాడీ అంటూ ఏడుస్తుంది స్వప్న. అయినా పట్టించుకోకుండా, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే కాశీ ప్రాణాలతో ఉండడు అని అంటాడు శ్రీధర్. ఆ మాటలకి స్వప్న షాక్ అయిపోతుంది. చేసేదేమీ లేక ఇక స్వప్న మౌనంగా ఉండిపోతుంది. ఇక కావేరి శ్రీధర్ స్వప్నని గుడికి తీసుకుని వస్తారు. అప్పుడే సుమిత్ర కూడా గుడికి వస్తుంది. సుమిత్ర బయట గుడి దగ్గర నుంచుని ఉంటుంది. శ్రీధర్, కావేరి, స్వప్న లోపలికి వస్తుండగా సుమిత్రని వెంటనే శ్రీధర్ చూస్తాడు. వెనక్కి తీసుకుని వెళ్తాడు. మీరు లోపలికి వెళ్ళండి, నాకు చిన్న పనుంది అంటూ తప్పించుకుని బయటే ఉంటాడు శ్రీధర్. నా చెల్లెలు సుమిత్ర టైంకి ఇప్పుడే రావాలా, పెళ్లి జరిగే టైంకి అంటూ బయటే ఉంటాడు శ్రీధర్. ఇక ఇదంతా దీప పక్కన ఉండి చూస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర వెంటనే దీపకి కాల్ చేసి, ఏంటి దీప ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది. దారిలోనే ఉన్నానమ్మా, వచ్చేస్తున్నాను అని దీప కాల్ కట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఉంటుండగా శ్రీధర్ గారు లోపలికి రాలేరు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, నన్ను క్షమించండి అని అనుకుంటూ ఉంటుంది దీప మనసులో. శ్రీకాంత్ స్వప్నను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఇక ఎంత చూసినా శ్రీధర్ రాకపోయేసరికి కావేరి గుడి బయట దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడే దీపకు కాశీ కాల్ చేస్తాడు. అక్క, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను గుళ్ళో ఉన్నాను, నువ్వు తొందరగా రా అంటూ కాల్ చేస్తాడు. ఇక సుమిత్ర, కావేరి ఒకే దగ్గర నుంచుని ఉంటారు. ఇదంతా చూస్తున్న దీప వెంటనే తప్పించుకుని లోపలికి వెళ్తుంది.
ఇక శ్రీకాంత్ని స్వప్న కన్విన్స్ చేద్దామని చూస్తుంటే ఇంకా కన్విన్స్ అవ్వట్లేదు. అప్పుడు దీప, కాశీ, స్వప్న శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఈ పెళ్లి జరగదు అని చెప్పగానే స్వప్న సంతోషిస్తుంది. ఇక శ్రీకాంత్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది దీప. ఎంత కాల్ చేసినా శ్రీధర్ లిఫ్ట్ చేయకపోయేసరికి అక్కడి నుంచి శ్రీకాంత్ వెళ్ళిపోతాడు. ఏం చేసినా ఇప్పుడు పెళ్లి ఆపగలిగారు కానీ మళ్ళీ ముహూర్తానికి మళ్ళీ మా డాడీ శ్రీకాంత్తో పెళ్లి చేసేస్తారు అని అంటూ ఉంటుంది స్వప్న. దీనికి ఏదో ఒకటి ఆలోచిద్దాం, నువ్వేం కంగారు పడుకో అని అంటుంది దీప. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ గురించి ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. థ్యాంక్ యూ.